హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్ టీవీ క్రాంతి టీవీ. అయితే ఈ వీడియోలో మనం మంత్రి అయినటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లో తిరుగుతున్నటువంటి ఒక దళిత మంత్రి గురించి ఈ వీడియో చూద్దాం. అసలు ఏంటి ఎవరా మంత్రి అంటే ములుగు సీతక్క. మరి అక్క గురించి మనందరికీ తెలుసు. అక్క కొండల్ని సైతం పిండి కొట్టి వచ్చింది అధికారంలోకి అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. అదే విధంగా ప్రజల వైపు నుంచి కూడా అక్కకి ఎంత మద్దతు ఉందో తెలిసిన విషయమే ఒకప్పుడు. అయితే ఇప్పుడు కథ ఏందో చూద్దాం. అయితే అంతకన్నా ముందు మనం ఇంకో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా. ఈడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 9వ తారీఖు నాటికి ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాపాలన చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి. అయితే ఈడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఏ రకంగా విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు, అసలు ఏంది, ఎందుకు ఈ ఇష్యూ అంటే ములుగు ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో దగ్గర 60 ఎకరాలు 660 చిల్లర కుటుంబాలని రోడ్డు మీద పడేసిండ్రు. వాళ్ళ ఇల్లు మొత్తం కూడా నేలమట్టం చేసేసిండ్రు. వాళ్ళ కన్నీరు కాదు కంట వచ్చింది, రక్తపు మడుగని చెప్పుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళని చేసి రోడ్డు మీద పడేసినటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాష్ట్రాల ప్రజలకి దగ్గర చూశారు. సో అదే ఒకటైతే మరి ఇంకొకటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులను కానీ చాలా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ విధంగా ఎక్కడ భూములు ఎట్లా లాక్కుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మనం చేసే డిస్కషన్ కూడా ములుగు మెయిన్ గా మనం చెప్పాలంటే సీతక్క. ఈ పేరు తెలియని లేరు. ములుగు నియోజకవర్గం మరియు ములుగు జిల్లా, మెయిన్ గా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అట. ఇక్కడ ఈ గ్రామం ఏదైతే ఉందో అక్కడ కొంతమేరకు గిరిజనులు ఉంటున్నారు. దగ్గరగా 25 ఏళ్ల నుంచి భూములని సాగు చేసుకొని ఉంటా ఉన్నారు. ఎటువంటి భూములనయ్యా అంటే మనం మాట్లాడుకుంటే సపోజ్ భాషా సినిమాలో గినక రజనీకాంత్ గారు ఏ మాదిరిగా కొండల్ని సైతం పిండి చేసేసి ఉంటుంది కదా సాంగ్, ఫేమస్ సాంగ్, అట్లా చేసేసి ఏ విధంగా అయితే భూములని పంట పొలాలకి బాగు చేసుకున్నటువంటి ఇది మనం చూసిన మా సినిమాలో, అట్లాగా ఒకప్పుడు అక్క కూడా అంత కష్టపడిందని చెప్పుకోవచ్చు, అంత పేరు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. అట్లా చూడొచ్చు మనం. ఒక హీరోగా రజనీకాంత్ ఆ మూవీని ఏ విధంగా అందరి కళ్ళకి కట్టినట్టు చూపించారో అదే మాదిరిగా సీతక్క కూడా ఒకప్పుడు అందరి మైండ్లల్లో అక్కంటే అంత గౌరవం తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉంది. మరి ఇప్పుడు ఏమైంది అక్కకి? ఎందుకు తన సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఎందుకు అక్కకు కనిపిస్తలేవు? ఏం జరుగుతూ ఉంది? అయితే ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ హయాంలో మంత్రులందరూ కూడా ఎవరికి తోచిన కాడ వాళ్ళు తింటా ఉన్నారు. వాళ్ళకి ఏడ భూమి కనిపిస్తే అది లాక్కునే ప్రయత్నాలు గట్టిగా చేస్తా ఉన్నారు. అది కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. 25 ఏళ్ల నుంచి ఈ ములుగు జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో కాల్వపల్లి గ్రామంలో దగ్గర 25 సంవత్సరాల నుంచి భూమిని అంతా కూడా సాగు చేసుకొని పంట పొలంగా మార్చుకొని రాళ్లను దున్నేసుకొని వాళ్ళ రెక్కల కష్టాన్ని పూర్తిగా భూమి మీద పెట్టి బాగు చేసుకొని తలా ఒక మూల ఎంతో కొంత పొలం వేసుకొని బతుకుతా ఉన్నారు ఆదివాసీ ప్రజలు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడో తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల విభజన కన్నా ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆదివాసీలకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మీరు కనిపించిన అంటే భూమి ఏదైతే రాళ్ల పొలాలు ఉన్నాయో లేదంటే కొండల మాదిరిగా ఉన్నదో చెట్లు పుట్టలు కాకుండా ఎంతవరకు మీకు వీలైతే అంతవరకు ఆ రాళ్ల పొలాన్ని సాఫ్ చేసుకొని ప్రశాంతంగా మీరు పొలాలు పండించుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట ఇది. సో ఈ విధంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయినాయి కానీ ఆయన బతుకున్నప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం పూర్తి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మొత్తంలో కూడా ఆదివాసీలందరూ కూడా వాళ్ళు ఎక్కడో కొండల మధ్య బతుకుతున్నటువంటి ఆ ప్లేస్లల్లో వాళ్ళకి వీలైనంత వరకు మొత్తం కూడా సాఫ్ చేసుకొని చాలా కష్టపడి పెద్ద రాళ్ళని కావచ్చు లేదంటే ఈ మాదిరిగా మొత్తం చేసుకొని ఉంటా ఉన్నారు. అట్లా ఉంటున్న వాళ్ళ జీవితాల మీద ఇప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుబడిందని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ పక్క స్టేట్లలో జరగట్లా, ఈ స్టేట్లలోనే జరుగుతుంది.
ఇప్పుడు ఖమ్మం ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదంటే మూసీ నది ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. ఇవాళ ఈ 25 ఏళ్ల నుంచి పని చేసుకొని ఆ భూమిని సాగు చేసుకొని బతుకుతున్న ప్రజల పరిస్థితి కూడా అయి ఉండొచ్చు ఈ ములుగు జిల్లాల. సో ఈడ మనం మాట్లాడుకుంటే ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడా, ఎంపీ చేస్తున్నాడా, ఇది పోనీ మంత్రుల దాకా పోతుందా పోవట్లేదా అనే అంశం మనం మాట్లాడుకోవడానికి కూడా కాదు. ఇక్కడ చేస్తున్న అందరూ కూడా మళ్ళా మంత్రులే. ఆడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే 3 మంత్రులు చేసినటువంటి అరాచకమే 660 కుటుంబాల చిల్లర, పైపెచ్చు చిల్లర కుటుంబాలను రోడ్డు మీద పడేసిన సంగతి. ఈడ చూస్తేనేమో ఈడ ఇంకో మంత్రి, ఆడ చూసి ఇప్పుడు మనం మంత్రి సీతక్క, ఇప్పుడు ఇక ఈవిడ దాకా అనమాట. ఇట్లా మాట్లాడుకుంటే మేము మళ్ళీ హయాంలోకి వస్తామో రామో, మాకు కనిపించిన భూమినల్లా మేము ఈ రకంగా రోడ్ల మీద పడేసి జనాన్ని గుంజుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తాం, దాచుకున్న కాడికి దాచుకుంటాం, దోచుకున్న కాడికి దోచుకుంటాం అని చెప్పేసి శుభ్రంగా ఏడ కనిపిస్తాడ మంత్రులే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి హైకమాండ్ ఏమన్నా మాట్లాడుతుందా? హైకమాండ్ దాకా ఏమన్నా చేరుతుందా అంటే, నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిండు పోయిండు, ఎట్లొచ్చిండో ఎట్ట పోయిండో కూడా తెలియదు. ఈడ వీళ్ళు సృష్టించే ఈ విధ్వంసాలన్నీ కూడా మరి ఆయన కంటదాకా పోతున్నాయో లేదో తెలియదు. మరి లేకపోతే ఇంకా ఎవరెవరు జోబులు దోచుకొని వేసుకుంటా ఉన్నారో, నీ జోబుకింత నా జోబుకింత అనేటటువంటి ప్రస్తావన కూడా అర్థం కావట్లా. ఉన్నటువంటి పరిస్థితి అది. ఆడదాకా ఆయన దాకా ఇన్ఫర్మేషన్ పోతుందా లేదా ఈడ అందరూ మొత్తం పంచుకొని జోబుల్లో వేసుకుంటున్నారా అది కూడా తెలియట్లా. ప్రజాపాలన చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువంటి ప్రజాపాలన చేసేది ఏంది? ఇల్లు కూలదోసి రోడ్ల మీద పడేసే ప్రజాపాలన. అది కోరుకున్నారా ప్రజలు? అందుకనే మీకు ఇచ్చినారు ఆ రాజ్యాధికారం, మీకు ఇచ్చింది అందుక. మంత్రులే ఈ మాదిరిగా ఉంటే మీ కింద ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, ఎంపీల పరిస్థితి ఏంది, లేదంటే నియోజకవర్గాల్లో ఉండేటటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి అధికారుల పరిస్థితి ఏంది, ఈ గవర్నమెంట్ అధికారుల పరిస్థితి ఏంది? ఇంకా సర్వసాధారణ జనం బతకొద్దనమాట. ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా ఇన్సిడెంటే చూసుకుంటే ఆడ చుట్టూ అంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ బడాబాబులు అందరూ ఆస్తులు కొనుక్కున్నారట. ఇప్పుడు వీళ్ళ ఇల్లులే మిగిలిన. అందుకనే ఈ రకంగా దౌర్జన్యంగా కూల్చేసే పరిస్థితి చేసిండ్రనమాట. వీళ్ళకి డబ్బులు ముఖ్యం అన్నట్టు. ఇక అది మళ్ళీ గవర్నమెంట్ భూమా అంటే అది కూడా కాదు. చూడండి అసలు ఈ లెక్కకు వస్తే అసలు ములుగు జిల్లాలో ఏం జరుగుతుందో, ఆ ప్రజల పరిస్థితి ఏందో చూద్దాం. చాలా వరకు ఎదురు తిరిగి మేము మా భూమిని వదిలిపోమని చెప్పేసి కూడా జనం చెప్తా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. పొలంలో వాళ్ళు సాఫ్ చేసుకుని ఆ పొలంలో పంట పండించుకునే టైంలో మిట్ట మధ్యాహ్నం పూట ఇది జరిగింది. అటవీ శాఖ అధికారులను పంపించి మరి వాళ్ళ మీద జూలు వదులుతూ ఉన్నారు. మేము పోమంటే పోము అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఏం చేస్తారు మనుషుల్ని? ఇక అక్కడికి కూడా ఎదురు తిరిగితే చంపేద్దామని కూడా చేస్తున్నారా? ఏం పాలన అయ్యా ఇది? ఏం ప్రభుత్వం ఇది? మనుషుల్ని చంపేయడానికా మీకు రాజ్యాధికారాలు ఇచ్చింది? మీకు ఓట్లేసి మీరు చెప్పే ప్రజాపాలన ఇదేనా? ఎంత కాడికి దోచుకుంటారు? సీతక్క ఇది మీ దాకా రావట్లేదా? మరి మీ జిల్లాలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదా? ఆదివాసీ బిడ్డని అని చెప్పుకుంటా ఉన్నారు కదా. ఆదివాసీల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి? కాంగ్రెస్ హయాంలో ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏం చేస్తా ఉన్నారు? కనిపిస్తలేదా? నోరు తెరిచి మాట్లాడతలేరా? అరే నా నియోజకవర్గంలో కాదులే జరిగింది, అది ఏడో పక్క నియోజకవర్గంలో జరిగిందనా? లేదు, మీ నియోజకవర్గం జోలి మేము రాము, మీ పరిధిలోకి మేము రాము, మా పరిధిలోకి మీరు రావద్దని చెప్పేసి ఏమన్నా తీర్మానాలు ఏమైనా చేసుకున్నారా? ఎవరికి దోచిన కాడికి వాళ్ళు దోచుకొని, ఎవరికి దోచిన కాడికి వాళ్ళు తింటూ ఉందామని చెప్పేసి ఏమన్నా ఫిక్స్ చేసుకున్నారా? మీరేమన్నా ఏమనుకోవాలా? మిమ్మల్ని వేస్తారా? మీకు మళ్ళా ఓట్లు వస్తారా మీరు హయాంలోకి? ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే మీకు ఇంకెవరు సమాధానం చెప్పాలా? ఇదంతా ఓ పక్కన ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడే ముచ్చటేంది అని అంటే, ఈడ బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి మరి మీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలతో పాటు సోషల్ మీడియా కూడా మీకు చాలా అవకాశం ఇచ్చింది. ఇచ్చిన సోషల్ మీడియాని కూడా మీరు అంటా ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులట. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ అయినా మీటింగులు పెడితే, ప్రెస్ మీట్లు పెడితే ఏడాడగాలి మిమ్మల్ని ప్రశ్నల్ని. ఇంత జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదా? ఏంది ఇదేమన్నా చిన్న విషయమా? తెలియట్లేదా? ఇల్లు కూలది వస్తా అంటే తెలియట్లేదా? దాకా రావట్లేదు అన్నట్లు ఉన్నారు. సరే అని ప్రెస్ మీట్లలో అడిగితే మీరు మాట్లాడే మాటలేంది? మీరందరూ పెయిడ్ ఆర్ట్. అండ్ ఇంకొకటి ఏంటి జరుగుతున్నది ఏంది? మేము పెట్టిన ప్రెస్ మీట్ ఏంది? మీరు మాట్లాడే మాట ఏంది? ఏడడగాల మరి? మీ ఇళ్ళకి వచ్చి అడగాలనా? ఇట్లాంటి పాలన చేస్తా ఉంటే మీ ఇళ్ళకి వచ్చి అడగాలనా?
ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఎంత తప్పుదోవ పట్టిస్తా ఉన్నారంటే ప్రజలకు పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా మీరు ఈ రకంగా మీ స్వప్రయోజనాలకి మాత్రమే వాడుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని బాగు కోసం కాదు, ప్రజల మంచి కోసం కాదు మీరు చేస్తా ఉన్నది. 2.5 ఏళ్ల పాలనలో మీరు ఇట్లా చేస్తుంటే మీకు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారా ప్రజలు? కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఏమన్నా కొంచెమన్నా ఉన్నదా? అసలు మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేస్తున్న పనులేంది చూద్దాం. మరి మన సీతకు కూడా మరి చెప్తా ఉంటారు కదా, నేను ఆదివాసీ బిడ్డని, నేను చాలా కష్టపడి వచ్చినా అని చెప్పి. మరి ఈ బిడ్డల పరిస్థితి ఎవరు చూస్తారో చూద్దాం. ఏమైనా రెస్పాన్స్ వస్తుందా, లేదంటే ఎవరు అప్పగింతలు వాళ్ళకు అన్నట్టు మరి వీళ్ళ అప్పగింతలు కూడా ఏమైనా ఉన్నాయేమో దీనికి, ఈ విషయంలో వీళ్ళకి కూడా అప్పగింతలు ఉన్నాయేమో, వీళ్ళకి కూడా ఏమైనా వెనకేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకేం చేస్తారో. థ్యాంక్ యూ.